శ్రీ మాతాజీ గారి పటం ముందర కూర్చుని మన శిరస్సుని నమ్రతా భావంతో ఉంచి అమ్మకి నమస్కరించి అమ్మ పాద పద్మంకు మనం ఈ సౌందర్య శ్లోకాల్లో 32, 33 కదా ఈ రోజు స్తుతించుకుందాము. శ్రీ మాతాజీ మన కుడి చేతిని లెఫ్ట్ హార్ట్ మీద పెట్టుకుని, శ్రీ మాతాజీ కృప చూపించి మా హృదయమందు మీరు విరాజమవ్వండి తల్లి. శ్రీ మాతాజీ మా అందు కృప చూపించి ప్రేమతో మమతతో మా హృదయంలో విరాజిల్లు తల్లి. మీ చల్లని పాద పద్మంని ఇందరు స్థాపించు తల్లి. మీ దివ్య ప్రేమ శక్తితో, పరమాత్మ యొక్క ఆత్మశక్తితో, శ్రీ గణేష్ యొక్క అబోధిత శక్తితో ఈ సౌందర్య శ్లోకాలని 32, 33 స్తుతించేందుకు అనుమతిని ప్రసాదించు తల్లి. దాని ప్రభావం చైతన్య లహరిని మా అందరిలో కూడా సామూహికంగా నీ బిడ్డలందరిలో కూడా ప్రవాహం చెందేటట్టుగా ఆశీర్వదించమ్మా. ఆ అనుభూతిని చెందేలా ఆశీర్వదించు తల్లి. ఇప్పుడు స్లోగా వి విల్ రైజ్ అవర్ కుండలిని అండ్ టేక్ బంధన్. స్లోగా మన కుండలిని జాగృతి చేసుకుని బంధన్ తీసుకుందాం. ఈరోజు 32వ శ్లోకం. శివ శక్తి. శివ అంటే శివుడు, శక్తి అంటే అమ్మ. కామహ, కామాన్ని క్రియేట్ చేసేవారు ఎవరు? మన్మథుడు కదా. సమస్త జగత్తులో కామాన్ని మనం అంతా కామంలోనే ఉన్నాం. ప్రతిదీ కూడా ఆ టెంప్టేషన్స్ అన్నది అవి ఉంటూనే ఉంటాయి మనకి. ప్రతిదీ మోహంలోనే ఉన్నాం మనం ఇంకా. సో దాన్ని మనలో క్రియేట్ చేసేది ఎవరు? కామహ. కామాన్ని క్రియేట్ చేసేది ఏంటంటే మన్మథుడు అన్నమాట. సో శివ శక్తి కామహ. శివుడు, శక్తి, కామ అంటే మన్మథుడు అనమాట. సో ఇక్కడ శివ అంటే ఏంటి? శివ ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. మనం ఇది ధ్యానించినప్పుడు మనం చాలా చైతన్యాన్ని ధారల కింద పొందుతాం సహస్రారం నుంచి. శివ అంటే మనకి ఇక్కడ కకారం వస్తుంది అనమాట. బీజాక్షరాలు ఉన్నాయి ఇందులో. దీన్నే మనం వాగ్భవ కూటం, ఇవన్నీ మనం 3 కూటాలు ఉంటాయి మన శరీరంలో. ఖండం కింద దాన్ని విభజించారనమాట. సో ఇక్కడ ఏంటంటే శివ అంటే కకారం అనమాట. అది శక్తి అంటే ఏకారం. అది కామహ మన్మథుడు ఏకారంలో అంటే ఈకారం ఆయన. క్షితి అంటే ఏంటి? భూమి, పృథ్వీతత్వం. పృథ్వీ అంటే మన మూలాధారంలో మనం ఏ బీజం తీసుకుంటాం గుర్తు చేసుకోవాలి. సహజయోగంలో అమ్మ చెప్పారు. లకారం, మూలాధారంలో సెంట్రల్ మూలాధార లకారం భూమి తత్వంతో మనకి ఇదవుతుంది. అందుకే సెంట్రల్ మూలాధారాల్లో మనం 4 పెటల్స్ మెడిటేషన్ లో కింద వా ఉంటుంది, లెఫ్ట్ ది షమ్ము, రైట్ ది శ్యాము, 4వది ఏమొస్తుంది మనకి? సమ్ వస్తుంది. మధ్యలో ఒక బిందు ఇదేంటంటే లమ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే క్షితి అంటే భూమి. అది ఆ లకారం, అది ఆ భూమి తత్వానికి మనకి అటాచ్ అయి ఉంటుంది. ఆ మూలాధారం అనమాట, సెంట్రల్ మూలాధార. అది ఆ స్పైనల్ కార్డ్ది. అది ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే మనం పీఠం వేసుకుని ఎప్పుడైతే కూర్చుంటామో అక్కడ మన ఒక్క పోర్షన్ మన కర్నల్ కపూర్ గారు చెప్పినట్టుగా ఆ భూమికి తగిలి ఉంటుంది అనమాట. సో లకారం అక్కడి నుంచి. సో భూమి తత్వం ఇస్ ద లకారం అక్కడ. సో అతహ అంటే తర్వాత, అంటే ఆఫ్టర్ వర్డ్స్ అని. రవి అంటే తెలుసు కదా అందరికి, సూర్యుడు అనమాట. సో స్మరహ అది కకారం. స్మరహను అదే వస్తుంది. కామహ రెండుకి మన్మధుడే వస్తాడనమాట. సో 2కి కకారమే వస్తుంది, మేము మారదు అక్కడ. సో మీకు అర్థమై ఉంటుంది. శివ కకారం వస్తుంది, శక్తి ఏకారం వస్తుంది, కామహ అన్నప్పుడు ఏమొస్తుంది? ఈకారం వస్తుంది. క్షితి అంటే భూమి తత్వం, లకారం వస్తుంది. అదే మూలాధారానికి కూడా వస్తుంది అనమాట. శీత కిరణ, శీతలత్వాన్ని మనకి ప్రసాదించేది ఎవరు? చంద్రుడు. సో మీనింగ్స్ కూడా మనకి వెంటనే అర్థం అవుతాయి. శీత కిరణ అంటే రైట్ స్వాధిష్టానంలో మనం అన్ని మంత్రాలు కూలింగ్ మంత్రాలు చెప్పుకుంటాం. దట్ ఈస్ వాట్ శీత కిరణ అంటే చంద్రుడు అనమాట. శీత కిరణ ఆయన సకారం అనమాట. సకారం అనే బీజాక్షరంతో అక్కడ ఉంటాడు. స్మరహ అంటే సేమ్ అదే. ఇందాక మనం కామహకి స్మరహకి ఒకటే మీనింగ్ వస్తుంది.
అది మనకి మన్మథుడే అవుతాడనమాట. ఇక్కడ ఏమొచ్చింది, స్మరో హంస చక్ర. హంస అంటే ఎవరు? సూర్యుడు. హంస అంటే సూర్యుడు అనమాట. ఆయన ఏ ఆకారం? హకారం అని. సూర్యుడు హాకారం అనమాట. శక్రహ. శక్రహ అంటే ఇంద్రుడు. సమస్త దేవతలు చూడండి ఈ ఒక శ్లోకంలో వచ్చారు. శక్రహ. స్మరో హంస చక్రహ. చక్రహ అంటే ఇక్కడ ఇంద్రుడు వస్తాడు. సో ఇంద్రుడు కూడా లకారం అన్నమాట ఇక్కడ మనకి. తత్ అనుచ. శక్రహ తత్ అనుచ. తద్ అనుచ అంటే ఒకదాని తర్వాత ఒకళ్ళు. ఏ రకంగా ఈ యొక్క శ్లోకంలో మనం ఇది ఎంత ధ్యానిస్తుంటే మన నోటిలోకి వచ్చేస్తాయి ఇవి. ఇది కష్టమైంది కాదు. మనం అమ్మని ధ్యానించినప్పుడు ఆ అమ్మ పలికించేస్తుంది నాలిక మీద. ఆ కాళిదాసుకే బీజాక్షరాలు రాసావిడ. ఆ సర్వ జగత్తుకి ఆయన అందించినటువంటి ఏ రకంగా కవిత్వాలు రాయగలిగాడో ఆయన, అదే విధంగా మనం ఎఫర్ట్ పెట్టక్కర్లా, మనం భక్తితో ధ్యానించాలి ఈ శ్లోకాన్ని. తోసినప్పుడు అమ్మా శివ, నీ ఒక్క ప్రతిభ ఈ శ్లోకంలో చెప్పారు. శివ. శివ అంటే శక్తి లేనిదే శివుడు లేడు, శివుడు లేనిదే శక్తి లేదు. సో వాటి యొక్క దీన్ని ఇక్కడ చెప్పారనమాట. శివ అంటే అది కకారంతో కూడిందమ్మా, శక్తి అంటే ఏకారంతో కూడిందమ్మా, కామహ అంటే మన్మథుడమ్మా, ఆయన ఏకారంతో ఉన్నాడు, ఈకారంతో ఉన్నాడమ్మా. భూమి. భూమి అంటే క్షితి, భూమి అంటే లకారంతో కూడి ఉందమ్మా. సో దీని తర్వాత సూర్యుడు హాకారంతో ఉన్నాడమ్మా. హంస, సూర్యుడు హాకారంతో ఉన్నాడు. చక్ర అంటే ఇంద్రుడమ్మా, లకారంతో కూడున్నాడమ్మా. పరామారహరయ అంటే పరాశక్తి ఏ కారంలో ఉంటుంది? సకారంతో ఉంటుంది. ఆది పరాశక్తి త్రిపుర సుందరి విలుబింద సకారం అన్నమాట. హారహ, హరయ, హరి. ఈ 12 బీజాక్షరాలు ఉన్నాయి మొత్తం ఇందులో. మనం లెక్క పెడితే అన్ని తెలిస్తే లాస్ట్ లో చెప్తాను. రుల్లేకాభిహి, ఇవన్నీ కలిసి హ్రీంకారంలోకి వెళ్తాయి. హ్రీంకారం అంటే ఏంటి? హార్ట్, లెఫ్ట్ హార్ట్. చూడండి ఎంత మీనింగ్ ఉందో చూడండి. ఇవన్నీ కూడా కలిసి ఎక్కడికి వెళ్తాయి? మనల్ని స్పిరిట్ కింద ఫామ్ చేస్తాయి. ఇవన్నీ తెరుచుకున్నప్పుడు అమ్మ దయతో ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది? విల్ బికమ్ ద ప్యూర్ స్పిరిట్. హ్రీంకారం, హార్ట్, లెఫ్ట్ హార్ట్ ఈస్ ద హ్రీంకారం. లెఫ్ట్ కాళీ ఈజ్. ఈ బీజాక్షరాలతో మీరు చేసుకున్న ధ్యానం చాలా వైబ్రేషన్స్, చైతన్యాన్ని విల్ ఫీల్ ఇట్. విరాట్ లో ఎక్కువగా పెడుతూ ఉంటాం. సో అందుకే ఏంటంటే లెఫ్ట్ లో మనం క్లీంకారం. క్లీమ్ ఈజ్ ఫర్ ద శ్రీ మహాకాళి శక్తి. తర్వాత భమ్ ఈజ్ ద ఫర్ ద భైరవనాథ్ శక్తి. అవి అనుకుంటూ లెఫ్ట్ మూలాధారం నుంచి లెఫ్ట్ ఆజ్ఞ వరకు చేసుకుని 7 టైమ్స్ చేసుకున్నప్పుడు బ్యూటిఫుల్ చైతన్యం ఉంటుంది. లెఫ్ట్ హార్ట్ ఈజ్ ద హీమ్, రైట్ స్వాధిష్టాన ఈజ్ ద ఐమ్. సో ఈ రకంగా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే మన సుషుమ్నా నాడి ఈజ్ ద శ్రీమ్. శ్రీమ్ ఈజ్ ద శ్రీ మహాలక్ష్మి తత్వం. సో ఇదే విధంగా అనేక రకాలు వేరేవి కూడా ఈ 12 పీసులు మన దాని ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, మన్మథుడు. సో ఇవన్నీ కూడా ఇందులో వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా మనం చూడగలుగుతాం మనం పర్ఫెక్ట్ గా ధ్యానం చేసుకుంటూ వెళితే. అమ్మా సో ఇవన్నీ కూడా రుల్లేకాభిహి. రుల్లేకాభిహి అంటే హ్రీంకారం అనే పదం ఏర్పడుతుంది వీటి వల్ల. వీటన్నిటితో హ్రీంకారం అంటే ఇక్కడ మనకి అర్థం వచ్చేది, వీటన్ని ఎప్పుడైతే జాగ్రత్త అవుతాయి మనకి వి విల్ బికమ్ ద ఆటోమేటిక్లీ ద ప్యూర్ స్పిరిట్. ప్యూర్ స్పిరిట్ కి మనకి బీజమంత్రం ఏంటి? శివుడు. హ్రీంకారం అక్కడ లెఫ్ట్ హార్ట్ అన్నమాట. సో అమ్మ ఇవన్నీ కూడా ఈ రకమైన శివుడు ఏంటి, అమ్మ ఏంటి, ఎన్ని తత్వాలు శ్రీచక్రంలో మనకి ఒకదానికోటి లింక్ వస్తాయి ఇందులో. మనం ఇక్కడ ఈ శ్లోకంలో అది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ బీజాక్షరాలు 12, అవన్నీ మన శరీరంలో ఈ ధ్యానం చేసుకునేటప్పుడు ఇవన్నీ జాగృతి అవుతాయి. ఇవి జాగృతి అయ్యి రీంకారం అనే పదం అవుతుంది. రీంకారం అంటే స్పిరిట్. సో ఆ స్పిరిట్ అనే పదం మనకి అమ్మ మనల్ని ఒక శుద్ధ ఆత్మస్వరూపులుగా తయారు చేస్తారు ఇవన్నీ ఇదైనప్పుడు. సో ఇక్కడ అందుకే ఇక్కడ చూడండి చెప్పారు, కామాన్ని వదిలిస్తారు ఆవిడ. సో వేడిని తగ్గిస్తారు,
చల్లదనాన్ని అతి చల్లదనాన్ని కూడా అంటే లెఫ్ట్ సైడ్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తారు. సో మన సహజ వేలో అలా అనుకోవాలి. మనం విడిగా సౌందర్య చదివే వాళ్ళు ఇవన్నీ వాళ్ళు దే విల్ గో అకార్డింగ్ టు దిట్. కానీ సహజ యోగలో ప్రతి శ్లోకం ఈజ్ లింక్ టు ద సహజ యోగ. శ్రీ మాతాజీ గారి కొన్ని స్పీచ్లు వింటే మనం చాలా వరకు అమ్మ చెప్పిన వాటిలో ఇవన్నీ కూడా ఎంత కనెక్ట్ అయి ఉన్నాయంటే అది మనకి క్లిన్సింగ్ స్వరూపంలో అమ్మ ఇది ఇచ్చారనమాట. అంతే కదా, మన శరీరంలో లకారం క్లిన్సింగ్ అవ్వాలి, కకారం క్లిన్సింగ్ అవ్వాలి, ఇవన్నీ అయితేనే విల్ బికమ్ ద స్పిరిట్ ఫామ్, ప్యూర్ స్పిరిట్ కదా. అది అన్నమాట ఇక్కడ అర్థం వచ్చేది అది. ఈ 12 బీజాక్షరాలు అమ్మ రీంకారం చేత అవసానేషు అంటే రెస్ట్. మొదటి 4 అక్షరాలు ఏంటి మనకి? శివ, శక్తి, కామః. గుర్తుపెట్టుకోండి, శివ అంటే కకారం. 4 బీజాక్షరాలు ఇక్కడ ఎక్కడికి వస్తాయంటే మనకి వాగ్భవకూటం కింద వస్తాయి. కా, ఏ, ఈ, లా. కా ఏంటి? శివుడు. ఏ అంటే శక్తి. ఈ అంటే మన్మథుడు. లా అంటే ఏంటి? భూమి అన్నమాట. సో ఈ తర్వాత 5 అక్షరాలు హా, సా, కా, హా, లా. హా ఏమొస్తుంది? ఇక్కడ రవి, సూర్యుడు వస్తాడనమాట. సో శక్రహ అంటే ఇంద్రుడు వస్తాడనమాట. తర్వాత వచ్చేది ఎవరు? సకారం కింద పరాశక్తి వస్తుందనమాట. సో ఈ 4 లా అంటే మళ్ళా మనకి మన్మథుడు వస్తాడు. మన్మథుడు కాదు, భూమి తత్వం అనమాట. అక్కడ లకారం అనేది పలుకుతుంది అక్కడ మళ్ళా మనకి. సో హా, సా, కా, హా, లా. ఒక రీంకారాన్ని వాగ్భవకూటంలో 4 బీజాక్షరాలు చేస్తాయి. రెండవ 5 అవుతాయి. 5 మళ్ళా భీంకారంలోకే వెళ్తాయి. అంటే దీస్ ఆల్ విల్ గో అండ్ జాయిన్ ఇన్ ద స్పిరిట్. అది తర్వాత 3 అక్షరాలు మిగులుతాయి, సా, కా, లా. సో తర్వాత అది ఒక రీంకారం అవుతుంది అనమాట. గట్టి, తహా. ఇవన్నీ కూడా తే వర్ణాహ అంటే అమ్మా ఇవన్నీ కూడా నీ యొక్క నామాలే అమ్మా. అవయవతాం, ఇవన్నీ కూడా నువ్వు త్రిపుర సుందరిగా మా సహస్రారంలో అమ్మా అక్కడ నీవు విరాజిల్లుతూ వీటన్నింటినీ మా శరీరంలో కొన్ని కణ కణములో అణువులో కూడా నువ్వు ప్రతి క్షణము కూడా మమ్మల్ని భజంతే అంటే నిన్ను వర్ణించేంత ఒక అర్హతను మాకు ఇస్తావు నువ్వు తల్లి. అంతే కదా. ఇప్పుడు చూడండి, ఈ రోజు శ్లోకం చెప్పుకుంటా ఉంటే మనకి ఎన్ని మీనింగ్స్ తెలిసాయి కదా. ఇది ఇప్పుడు మన ధ్యానంలో పెడతాం, సింపుల్ కాన్సెప్ట్. మనం ఇప్పుడు మనం ధ్యానించేటప్పుడు అమ్మ ఒక్క ఈ వర్ణని మనం చేసినప్పుడు అమ్మట పొంగిపోతుంది అనమాట. అమ్మని మనం ఆ త్రిపుర సుందరి వర్ణని ఇదంతా అమ్మ సహస్రారం పైన త్రిపుర సుందరిగా ఏ రకంగా విరాజిల్లుతుందో దానికి ఏవేమి వ్యవస్థ ఈ శరీరం లోపల అమ్మ చేసిందో దాని యొక్క అర్థం ఈ శ్లోకం యొక్క అర్థం అనమాట. ఇప్పుడు ఏంటంటే అమ్మ తల్లి, ఇక్కడ ఈ శ్లోకంలో ఆయన తల్లి అని చెప్పి ఆయన బోధించారనమాట. సో అమ్మ శివుడేమో కకారము, శక్తేమో ఏకారము, కాముడేమో ఈకారమమ్మా, భూమేమో లకారమమ్మా. ఇవ 4 కలిపిట మొదటి ఖండంగా విభజించారు అమ్మ. ఆ మొదటి ఖండాన్ని మనం అగ్నిఖండము అంటాం అనమాట. అగ్నిఖండం. సో నెక్స్ట్ ఏమొస్తుంది? శీత కిరణ అంటే చంద్రుడు అనమాట. సో చంద్రుడు, హంసహ హకారము అంటే సూర్యుడు, నెక్స్ట్ ఇంద్రుడు లకారం. సో ఇవిని వీటి ఈ 3 ఎందులోకి వస్తాయంటే 2వ ఖండం కింద వస్తాయి. అంటే ఇది మనం బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథిని కింద మనం ఇవి ఖండాలని మనం ఆ రకంగా మనం అక్కడ ధ్యానం చేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేది 3వది ఏంటి? విశుద్ధి చక్రం నుంచి విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి దగ్గర విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రం, పరాశక్తి స్వరూపం అనమాట. అమ్మ ఒక స్లీప్ లో చెప్పారు, ఈ 3 ఖండాలని దాటినప్పుడే మనం ఆ త్రిపుర సుందరి యొక్క దర్శనం అవుతుంది. ఆవిడ ఆ శ్రీదేవి ఖడ్గమాలది ఆవిడ లాస్ట్ శ్లోకాలు ఆవిడ పైనుంచి తీసుకొచ్చారు.
సహస్రారం నుంచి తీసుకొచ్చారు. సో ఆ త్రిపుర సుందరి యొక్క దర్శనం మనం కావాలంటే మనం ఈ కింద నుంచి ఈ రకంగా మనం ఉద్భవముఖంగా వెళ్ళాలన్నమాట. అమ్మ పై నుంచి తీసుకొచ్చారు. ఫస్ట్ సృష్టింపబడింది పైనే కదా ఆదిపరాశక్తి, దాని తర్వాతే కదా అన్ని ఒక్కొక్కటి ఆయన ఇది. సో మనం వెళ్ళేటప్పుడు పైకి వెళ్ళాలి, మనం మూలాధారం నుంచి వెళ్ళాలి, భూమి నుంచి వెళ్ళాలన్నమాట. సో ఇది 3వ ఖండంగా వస్తుంది అన్నమాట. సో 3వ ఖండం గాని ఈ 3 ఖండాలు అమ్మ అవసానములలో అనగా ఏంటంటే విరామ స్థానాలు, వెన్ వి ఆర్ టేకింగ్ ద రెస్ట్ అమ్మా. అప్పుడుట అంటే రెస్ట్ అంటే ఏంటి ఇక్కడ, వెన్ వి ఆర్ మెడిటేటింగ్ ఇన్ సైలెన్స్. ప్రతి దానికి బ్యూటిఫుల్ మీనింగ్ ఉంది. మనం విడిగా తీసుకుంటే మీనింగ్స్ డిఫరెంట్ వెళ్తాయి, మనం ఇందులో తీసుకుంటే సహజ వేలో డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి. ఇవి విరామ కాలము అంటే మన అవయవాలన్నీ కూడా విరామం తీసుకుంటున్నప్పుడు, వెన్ వి టేక్ ద రెస్ట్, అవర్ మైండ్ షుడ్ నాట్ వర్క్, అవర్ బాడీ షుడ్ నాట్ వర్క్, ఓన్లీ హార్ట్ షుడ్ వర్క్. అంటే స్పిరిట్ హ్యాస్ టు బి అవేకన్. అప్పుడు ఏమవుతుంది, ఇది ఈ 3 ఖండాలు అప్పుడు వెళ్ళి రీంకారంతో కలుస్తాయి. రీంకారం అంటే ఏంటి, దీని అర్థం ఏమిటంటే గాడ్ ఈజ్ శక్తి, ఆవిడ మదర్ కుండలిని ఏ రకంగా ఇవన్నీ కలిసి రీంకారంతో కలుస్తాయి. రీంకార్ అంటే శివుడు హృదయంలో సహస్రారం తిరిగిపోతుంది. సో రీంకారంతో కలిసినప్పుడు ఆవిడప్పుడు త్రిపుర సుందరిగా సహస్రారంలో విరాజమానులై తేజోరిల్లుతూ ఉంటుందన్నమాట ఆవిడ. అప్పుడు ఆవిడ ఎప్పుడు త్రిపుర సుందరి కింద అక్కడ మనకి దర్శనమిస్తుందో ఆ తల్లి శ్రీమాతాజీ గారు, ఆవిడ మనకి పంచదశ శ్రీ మహావిద్యలు ఇస్తుంది. ఇక్కడ శ్రీ మహావిద్యలు అంటే ఏంటి, మన జ్ఞానం, యోగుల జ్ఞానం, సాధకుడి జ్ఞానం. అది బుక్ చదవక్కర్లేదు, లేకపోతే మన బ్రెయిన్ వాడి చూడక్కర్లేదు, ఆవిడ ఇస్తూ ఉంటుంది. దాన్నే మనకి చూడండి చాలా మంది యోగులు ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి ఏం జరగబోతుందో సమ్ హింట్స్ విల్ బి గెటింగ్. ఇవన్నీ శ్రీ మహావిద్యలకు సంబంధించినవి అన్నమాట. సో అందుకనే ఏంటంటే ఈ శ్లోకం అర్థం అది. సో మీకు చిన్న సమ్మరీ ఇచ్చేస్తాను. అమ్మ తల్లి జగన్మాత, శివుడు కాకారము, శక్తి ఏమో ఏకారము, కాముడేమో ఈకారం అంటే మన్మథుడు ఈకారంలో అమ్మ, భూమి ఏమో లాకారంలో ఉంది. వీటిని నువ్వు మొదటి ఖండముగా విభజించావు తల్లి. అదే విధంగా శీతలత్వాన్ని ఇచ్చేది చంద్రుడు, హరహ అంటే మనకి స్మరహ అంటే సూర్యుడు కకారం, ఆయనేమో ఇది సూర్యుడు, హంసహ అంటే మనకి ఆయన సూర్యుడు, ఇంద్రుడేమో లకారంలో ఉంటాడమ్మా. తర్వాత ఏమో సకారము, రెండోది ఎప్పుడైతే రెండో కోటం అనేది మనం ఏర్పడుతుందో అక్కడికి పరాశక్తి ఎంట్రన్స్ అయిపోతుంది. ఎందువల్ల మన మూలాధారాన్ని టచ్ చెయ్యరు ఆవిడ. అది గణేశునికి అర్హత ఉంది. అది ఆయన ఓపెనింగ్ ఇస్తేనే ఆ తల్లి లేస్తుంది మదర్ కుండని. సో చూడండి సహజలో ఎంత కనెక్ట్ అయి ఉందో మనకి. విడిగా చదివితే అర్థం కాదు మనకి, బట్ సహజ యోగాల్లో చాలా అమ్మ ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి ప్రతి స్పీచ్ లో కూడా. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనం రెండో ఖండానికి చేరుతామో స్పిరిచువాలిటీ అన్నది మనలో స్టార్ట్ అవుతుంది. ఓహో ఇది ట్రూతా అనే ఒకటి మనకి వస్తుంది మనసులో అన్నమాట. ఇందులోకి వెళితే నేను బాగుంటుంది. రెండో ఖండం మనలో ఆ ఒక్క చేంజ్ ని తీసుకొస్తుంది. ఈ స్పిరిచువాలిటీలోకి వెళ్ళాలి, ఇది తెలుసుకోవాలి, ఇది బాగుంది నాకు, ఇందులో నేను జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, ఇలాంటి మనలో కోరిక అనేది ఇక్కడ కలుగుతుంది అనమాట. మన మనస్సు నడక అన్ని కూడా చేతలు ఆ వైపుకు వెళతాయి అన్నమాట ఇవి. సో ఇక్కడ రెండో ఖండం ఓపెన్ అయ్యేటప్పటికి అదే అనమాట. ఇవి కూడా అమ్మే చేస్తుంది ఈ ఖండాలు మనలో. ఆ మదర్ కుండల్ని విల్ రిమూవ్ ఎవ్రీ థ్రెడ్ అన్నమాట. మూడో ఖండం ఏమిటి, మళ్ళా కకారము లకారము ఇవన్నీ కూడా మళ్ళా సకారం 3 వస్తాయి అందులో. సో అక్కడ మనకి మూడు వచ్చినప్పుడు మనం అది ఎక్కడికి తీసుకెళ్తుందని ఇవి మొత్తం 12 అక్షరాలు కూడా మనకి విరామ స్థానంలో, అంటే వెన్ వీఆర్ మెడిటేటింగ్, మనం సర్వం మర్చిపోయి అమ్మతో కనెక్షన్ పెట్టుకున్నప్పుడు దాన్ని విరామ స్థానము అంటాం. ఇక్కడ అర్థం అది వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఆది పరాశక్తి విల్ గో అండ్ జాయిన్ ఇన్ టు ద హ్రీంకారం. హ్రీంకారానికి అధిపతి ఎవరు, శివుడు. లెఫ్ట్ హార్ట్, షీ జాయిన్స్ ఇన్ ద స్పిరిట్, అంత అర్థం ఉంది ఇందులో. సో
ఎప్పుడైతే ఆ స్పిరిట్ ఫామ్ లో మనం చూడండి హార్ట్ లోను మీ మీ యొక్క దివ్య ప్రేమ శక్తిని పరమాత్ముని ఓషన్ ఆఫ్ ద లవ్ ప్లీజ్ డిజాల్వ్ ఆల్ యువర్ లవ్. అమ్మ నువ్వు హృదయానికి వచ్చింది విరాట్ లో చేయించినప్పుడు డిజాల్వ్ ఆల్ యువర్ లవ్ ఇన్ టు ద ఓషన్ ఆఫ్ లవ్ అండ్ ద ఇన్నోసెన్స్ ఆఫ్ ద లవ్. వాళ్ళిద్దరూ లేనిదే అమ్మ ఏమీ చేయలేరు. మదర్ కుండలిని మనం ఏమంటాం, ప్లీజ్ కమ్ ఇన్ టు అవర్ హార్ట్ శ్రీ మాతాజీ, ప్లీజ్ డిజాల్వ్ ఆల్ యువర్ లవ్, ఆల్ యువర్ లవ్ ఇంటు ది ఇన్నోసెన్స్, నాలో అమాయకత్వంలో విలీనం చేయ తల్లి. తర్వాత ఏమంటాం, లెఫ్ట్ హార్ట్ మీద చేయబెట్టుకుని డిజాల్వ్ ఆల్ యువర్ లవ్ ఇంటు ద ఓషన్ ఆఫ్ ద లవ్. ఓషన్ ఆఫ్ ద లవ్ ఎన్నోసార్లు అమ్మ చెప్పారు. ఓషన్ ఆఫ్ ద లవ్ అంటే ఏంటి, ఇంకా అది మహాసముద్రం అంత ప్రేమ అన్నమాట. అది అది పరమేశ్వరుడికి ఉంటుంది, అది శివుడికి. సో అమ్మ అందులో అది నీది కలిపి మమ్మల్ని విలీనం చేసే తల్లి, ఒకటిగా చేసే తల్లి మీరు అని అనుకుంటాం మనం హార్ట్ మెడిటేషన్ లో. సో ఇక్కడ అలాగా అమ్మ విరామ స్థానం అంటే విరామం చెందుతున్నప్పుడు అమ్మా నువ్వు యాక్ట్ చేస్తావు అంటే యూ విల్ యాక్టివేటెడ్ ద మదర్ కుండల్ని, నువ్వు రీంకారంతో కలుపుతావు. నువ్వు ఇచ్చినటువంటి కురిపించినటువంటి నువ్వు జాగృతి చేసినటువంటి ఆ బీజాక్షరాలన్నీ కూడా అమ్మ ఇవి లేనిదే మేము ఎప్పటికీ స్పిరిట్ అవ్వలేము తల్లి. అందువల్ల ఈ విరామ స్థానంలో నీవు రీంకారంతో ఈ 12 బీజాక్షరాల్ని కూడా కలిపి అమ్మా నువ్వు అప్పుడు అమ్మకి ఆ పేరు వస్తుందట. తన బిడ్డలకి ఎప్పుడైతే ఈ 12 బీజాక్షరాలు ప్రసాదించి వాటితో జాగృతి చేసి వాటిని రీంకారంతో కలిపి అమ్మ నామం వస్తుంది, అమ్మకి పేరు వస్తుంది. త్రిపుర సుందరి కింద ఆవిడ సహస్రార కమలంలో ఆవిడ విరాజిల్లుతుంటుంది. అప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే వీఆర్ డ్రెంచింగ్ ఇన్ ద నెక్టర్ ఆఫ్ ద మదర్స్ లోటస్ ఫీట్ అనుకుంటాం. దాని అర్థం ఏమిటి, ఊరికే డ్రెంచింగ్ ఊరికే ధారలు, ఇట్స్ నాట్ ద థింగ్. మీనింగ్ యాక్చువల్లీ వీ హ్యావ్ టు టేక్. అదే సౌందర్యం అది. అమ్మ ప్రతి దాంట్లో అనేది అదే. నా వర్ణన చేసింది నన్ను తెలుసుకోగలిగింది ఓన్లీ ఆది శంకరాచార్య వారి అంటుంది. ఆయన ప్రతిదీ అనుభవించాడు ఆయన అమ్మ చైతన్యాన్ని. సో అందుకేంటంటే డ్రెంచింగ్ అంటే ఇక్కడ అమ్మ ఆ విద్యలన్నీ కురిపిస్తుంది. అదే మనం అమ్మ చెప్పారు ఎన్నో స్పీచ్లు ఏమని, విశుద్ధి విల్ బి బ్యూటిఫుల్ గా భజన్స్ పాడతారు వాళ్ళు, క్రియేటివిటీ పెరుగుతుంది. ఎందుకంటే అమ్మ 3 ఖండాలని ఈ బీజాక్షరాలతో థ్రెడ్స్ ఓపెన్ చేసుకుంటూ షీ విల్ టేక్ ద నేమ్ ఆఫ్ త్రిపుర సుందరి ఇన్ అవర్ సహస్రార్. ఎంత బాగుందో మీనింగ్ చూడండి. ఇంకొకసారి విత్ వర్డ్ మీనింగ్ చెప్తాను. శివ అంటే శివాశక్తి, శివ అంటే కకారము, శక్తి అంటే ఏకారం. కామ అంటే మన్మథుడు, మన్మథుడికి ఉన్న బీజాక్షరం ఈకారం. క్షితి అంటే భూమి పృథ్వీతత్వం, సో పృథ్వీతత్వానికి ఉంది లకారం. సో అతహ అంటే ఇది ఫస్ట్ ఖండం అన్నమాట. సో సెకండ్ తర్వాత వచ్చేది సూర్యుడు హాకారం. శీత కిరణ మీకు తెలిసిపోతుంది, శీతాన్ని ప్రసాదించే శీతలత్వాన్ని ప్రసాదించే చంద్రుడు. సో చంద్రుడు ఏ కారంలో ఉంటాడని సకారంలో ఉంటాడు అక్కడ. సో అమ్మకి కూడా సా వస్తుంది ఇక్కడ. ఎందుకు, అమ్మ మొహము గాని అని మనం వర్ణించ ప్రతిదీ మనం ఒకదానికోటి కొంచెం కనెక్ట్ చేసుకుంటూ ఉంటే అమ్మ చంద్రుడు ఎందుకు వచ్చింది, అమ్మ ఒక్క వదనం చంద్రుడి వల్లే ఉంటుంది, అమ్మ పైన శివుడు వల్ల చంద్రుడిని ధరిస్తుంది. సో ఇవన్నీ మనకి రావాలి. అమ్మ ఎప్పుడు చల్లగా ఉంటుంది, శివుడు రుద్రుడు అనమాట. సో అమ్మ ఎప్పుడు శాంతింపజేస్తూనే ఉంటుంది అనమాట ఆవిడ. సో ఆవిడ చంద్రుడి వల్లే, శరస్కాల చంద్రుడి వల్లే ఆవిడ ఎప్పుడు కూడా నిర్మలంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది అమ్మ అనమాట. సో అందుకే ఇక్కడ సకారం ఆ తల్లికి చేరుతుంది. స్మరహ అంటే మళ్ళా మన్మథుడు, మన్మథుడికి స్మరహ వస్తుంది, కామహ 2 ఉన్నాయన్నమాట. కాకారం సూర్యుడికి హంసహ అనుకున్నాం. శక్రహ అంటే ఇంద్రుడు, భోగాన్ని ఇచ్చేది ఆయనే కదా, నాభి. మన చక్రాల్లో ఉండే సమస్త దేవతల్ని అమ్మ ఇక్కడ ఖండాల కింద చేసి విభజించి దాన్ని ఖండిస్తూ ఆవిడ మన విరామ సమయంలో వెన్ వీఆర్ మెడిటేటింగ్ షీ విల్ జాయిన్ ఇన్ ద రీంకారం, దట్ ఈస్ ద స్పిరిట్ ఫామ్. దెన్ షీ విల్ నేమ్, వి విల్ కాల్ హర్ యాజ్ త్రిపుర సుందరి. సహస్రం పైన ఉండేది త్రిపుర సుందరి కింద అనమాట ఆ తల్లి, ఆది పరాశక్తి అనమాట. సో ఆ తల్లి దర్శనాన్ని పొందుతాం. ఆవిడ పేరు రావడానికి కూడా మనమే అంటారు అమ్మ. చూడండి ఆ అమ్మ ఆదిపరాశక్తి తన బిడ్డల వల్లే తనకు ఆ పేరు వచ్చిందని కూడా వస్తుంది ఇక్కడ అర్థం. ఎందుకంటే తన బిడ్డలు ఎంత ధ్యానం చేస్తుంటే ఆ తల్లి అన్నిసార్లు పైన సహస్రం పైనకి వెళ్తుంది.
రీంకారంతో జాయిన్ అయ్యి బీజాక్షరాలన్నీ మనలో నింపి, సో షీ ఫీల్స్ వెరీ హ్యాపీ, జాయ్ఫుల్. ఆ జాయ్ఫుల్ లోనే మనకి పంచదశ్రీ మహావిద్య అనేది ఆవిడ ప్రసాదిస్తుంది. అదే డ్రెంచింగ్ ఇన్ ద నెక్టర్ ఆఫ్ మదర్స్ లవ్ అంటాం మనం. ఓకే, లెట్ ఇస్ గో ఫర్ ద నెక్స్ట్ శ్లోకం. ఫస్ట్ ఏమో మనం ఏమనుకుంటాం, అగ్నిఖండం అన్నమాట. సో ఈ అగ్నిఖండము రెండో ఖండం ఏమిటంటే, సో ఐ విల్ ఫినిష్ ఇదే శ్లోకాన్ని కొంచెం అనలైజ్ చేస్తా అయిపోతుంది. ఫస్ట్ ఖండం ఏమిటంటే అగ్నిఖండం అన్నమాట. ఇందాక మీకు చెప్పాను నేను, అందుకే అగ్నిఖండము అంటే ఏంటి, అగ్నిఖండం. సెకండ్ ఖండం ఏమిటి, సూర్యఖండం. ఈ అగ్నిఖండము సూర్యఖండానికి స్పేస్ ఉంటుంది, దాన్ని మనం రుద్ర గ్రంథి అని పిలుస్తాం అన్నమాట. ఇక్కడ కూడా మనకి పైనుంచి వస్తాయి, అమ్మ పెట్టేది పైనుంచే పెడుతుంది, మనం ఉద్యమం పైకి వెళతాం అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఎంత మీనింగ్ ఉందంటే, మనకి ప్రతి ఒక్క బీజాక్షరాలతోనే మనకి బాడీ మనకి క్లెన్సింగ్ అవుతూ ఉంటుంది. మన మూలాధార, స్వాదిష్టాన చక్రం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, విశుద్ధి ఆకాశతత్వం, ఆజ్ఞాచక్రం, క్షమ. ఎప్పుడైతే క్షమ అనేది మనలో వచ్చేస్తుందో, మనం క్రిస్టల్ వల్లే మనం వెలిగిపోతాం, తేజోరిల్లుతుంది మనకి ఆజ్ఞాచక్రం. వెనకటి ఋషులు మునులు చూడండి, అక్కడ వాళ్ళకి అది ఫట్మని వెళ్ళిపోతుంది, వాళ్ళకి సహస్రారానికి వెళ్ళిపోతుంది. అక్కడ బ్లింక్ ఉండకూడదు మళ్ళీ ఎక్కువసేపు, ఆ బ్లింక్ అనేది సహస్రారం జారాలి. అది మూడో ఖండం, రుద్ర గ్రంథిని. అది తెరుచుకోవడమే చాలా కష్టం మనకి. మనలో ఆజ్ఞ ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది, అది జారాలంటే చాలా కష్టం. మనం సాధన చేసుకుంటూ ఉండాలి, అమ్మ ముందర కూర్చుంది అనమాట. సో బ్రహ్మ గ్రంథి. సో కింద మీకు ఇందాక చెప్పాను నేను, లకారం అది భూమి తత్వం దగ్గర అది. సో మూలాధార స్వాదిష్టం ఏంటి, చంద్రం కడ్డం కింద వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు ఉండేది ఏంటంటే, ఇక్కడ బ్రహ్మ గ్రంథిని అని పేరు అనమాట మనకి. ఇందాక మీకు చెప్పే ఆ నాట్స్ తెరుచుకుంటే గానీ మనము పైకి ఎప్పుడు వెళ్ళలేము. అది భాస్కర్ భయ్య చేయిస్తూ ఉంటారు, బ్రహ్మ గ్రంథిని, విష్ణు గ్రంథిని, రుద్ర గ్రంథిని అని చెప్పి. సో ఈ గ్రంథుల్ని మనం ఫస్ట్, ఈ ఖండాలు అన్నది నేను మీకు చెప్పినట్టుగా ఫస్ట్ ఖండంలో అమ్మ బ్రహ్మ గ్రంథిని తెరుస్తుంది. నాట్ ఇప్పుతారు ఆవిడ, మదర్ కుండలిని వెన్ ఈస్ ట్రావెలింగ్ త్రూ సుషుమ్న, గణేషుని యొక్క అనుగ్రహంతో మనకి ఆ బ్రహ్మ గ్రంథిని ఆ తల్లి విప్పి సరసరాని మళ్ళీ రెండో గ్రంథినికి వెళ్తారు ఆవిడ, విష్ణు గ్రంథిని. ఆ విష్ణు గ్రంథిని దగ్గర అది ఇప్పి, నాట్స్ అన్నమాట అవి ఇప్పాక రుద్ర గ్రంథిని, ఆజ్ఞాచక్రం, అక్కడికి వెళ్ళి ఆ తల్లి త్రిపుర సుందరిగా విరాజిల్లుతూ మనకి దర్శనమిస్తూ చల్లదనాన్ని ప్రశాసిస్తూ అంతటి ఆనందానుభూతి చెందుతూ మనం అందులో మొత్తం ఒకసారి ఒక గంట కూడా మనం కూర్చుండిపోతాం అందులో. సో ఈ యొక్క శ్లోకం అర్థం ఇది. డిఫరెంట్ మీనింగ్స్ కూడా వచ్చి ఉంటాయి కదా. సో మనం అందరూ శ్రీ మాతాజీ గారికి ధన్యవాదాలు చెప్పుకుందాము. అమ్మ ఎప్పుడు కూడా మాకు ఇలాగ ఈ యొక్క సమస్త శరీరం, సమస్త ఖండాలు అన్ని నీ పాదాలకే సమర్పించావమ్మా, నువ్వు సృష్టించిందే ఈ శరీరం. సో ప్రతిదీ కూడా, ప్రతి క్షణము కూడా నన్ను నీలో లీనం చేసుకుని ఈ అనుభూతిని చెందేటట్టుగా, ఈ చైతన్యాన్ని నేను ఎప్పుడూ కూడా అనుభవిస్తూ ఉండేటట్టుగా అమ్మ మమ్మల్ని ఆశీర్వదించిన నీ బిడ్డల్ని అందరినీ సామూహికంగా అనుకుంటూ లెట్ us క్లోజ్ దిస్ సెక్షన్. జై శ్రీమాతాజీ. స్లోగా మన కుండలిని జాగృతి చేసుకుని బంధం తీసుకుందాం.